అతను గ్రీకు వీరుడు, కింగ్ ఆఫ్ ది కింగ్. టాలీవుడ్ లో తిరుగులేని హీరో. ఆమె జర్నలిస్ట్, పైగా సెన్సార్ బోర్డు మెంబర్ కూడా. సినిమాలపై రివ్యూలు రాయడం ఆమె వృత్తిలో భాగం. ఆ ఇద్దరు ఓ సినిమా ఫంక్షన్ లో తారసపడ్డారు. ప్రోగ్రాం పూర్తయింది. కట్ చేస్తే ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. అసభ్య పదజాలం వాడుతూ తనతో మిస్బిహేవ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. సినీ మన్మధుడిపై 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇది కథ కాదు, తెరచాటు కథలను వెలుగులోకి తెచ్చిన నిజం. హీరో అక్కినేని నాగార్జునపై కేసు. మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు. 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు. నాగార్జునపై జర్నలిస్ట్ సునీత చౌదరి ఫిర్యాదు. అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ. సునీత చౌదరి ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆమె ఈ నెల 29న డమరుకం సినిమా షూటింగ్ కవరేజ్ కోసం అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి వస్తుండగా నాగ్ ఆమెను అడ్డుకున్నారట. కింగ్ సినిమాపై ఆమె రాసిన రివ్యూను తప్పు పట్టారట. అంతేకాదు, అలా ఎందుకు రాశావని అసభ్యంగా తిట్టారని సునీత తన ఫిర్యాదులో పేర్కొంది. మరోసారి అలా రాస్తే చంపేస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. ఇదంతా అందరి ఎదుటే జరిగిందని, తనను అవమానపరచడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదు చేశారామె. సునీత చౌదరి ఫిర్యాదుపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు 506, 509 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. సమగ్రంగా దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సునీత చౌదరి గారు అని చెప్పి ఈమె ఫ్రీలాన్స్ జర్నలిస్టు, సినిమా రివ్యూస్ అది రాస్తూ ఉంటారు. మన 29న అన్నపూర్ణ స్టూడియోకి డమరుకం సినిమా రివ్యూ కోసం వెళ్తే అక్కడ ఏదో నాగార్జున గారితో ఏదో ఆర్గ్యుమెంట్ జరిగిందని చెప్పి, ఆర్గ్యుమెంట్లో నాగార్జున గారు అబ్యూజివ్ లాంగ్వేజ్లో తిట్టారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అది కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తుంది. అకారణంగా తనను దూషించిన నాగార్జునపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సునీత చౌదరి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.